ముందుగా ఫోన్ ట్యాపింగ్ విషయానికి వద్దాం. ఇప్పుడు తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ హాట్ టాపిక్. బీఆర్ఎస్ నేతల డైరెక్షన్లో జోరుగా సాగింది ట్యాపింగ్. ఇది మేము చెబుతున్న మాటగా, అటు విపక్షాలు ఇటు దర్యాప్తు చేస్తున్న పోలీసులు చెబుతున్న మాటలే. ఇప్పటికే కొంతమంది నిందితులు చిక్కారు, మరికొందరు అతి త్వరలో చిక్కబోతున్నారు. అయితే ట్యాపింగ్ చిట్టా రోజు రోజుకు పెరుగుతోంది. ఇంతలోనే ట్యాపింగ్ చేసిన అధికారులపై టెలిగ్రాఫ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. ఇంతకీ ఏమిటి టెలిగ్రాఫ్ యాక్ట్? ఈ చట్టం కింద నేరు నిరూపితమైతే ఏం జరుగుతుంది? లుక్ ఇట్ ఇట్. టెలిగ్రాఫ్ని 1837లో ఇన్వెంట్ చేశారు. అలా డెవలప్ చేస్తూ 1865లో ఫైనల్ అవుట్పుట్కి తీసుకొచ్చారు. ఈ ఇన్స్ట్రుమెంట్ కనిపెట్టిన అతి కొద్ది రోజులకే దీనిపై ఓ చట్టాన్ని తీసుకురావాల్సి వచ్చింది. అయితే మన దగ్గర కాదు, అమెరికాలో 1890లో న్యూయార్క్లో ఈ యాక్ట్ తెరపైకి వచ్చింది. ఇక 1910లో న్యూయార్క్ స్టేట్ డిపార్ట్మెంట్ ఎలాంటి వారెంట్ లేకుండా హోటల్స్ ఫోన్స్ను వైర్ ట్యాప్ చేశారని గుర్తించారు. అప్పట్లో అంటే 1885లో బ్రిటిష్ గవర్నమెంట్ కూడా అప్పటికే ఇందులో టెలిఫోన్స్ను కూడా చేర్చి ఇండియాలో ఈ యాక్ట్ను తీసుకొచ్చింది. మరి ఈ చట్టం ప్రకారం ట్యాప్ చేయడం నేరమా? దానికి శిక్ష అనుభవించాల్సిందా? చూద్దాం. ట్యాపింగ్ చేయవచ్చు, కానీ దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. అవి కూడా చాలా కఠినమైనవి. ఈ యాక్ట్లోని సెక్షన్ 5లో ఎవరి ఫోన్స్ ట్యాప్ చేయొచ్చు, ఎలాంటి పరిస్థితుల్లో ట్యాప్ చేయొచ్చో ఎక్స్ప్లెయిన్ చేశారు. అత్యవసర పరిస్థితులు ఏర్పడితేనో, ప్రజల రక్షణ కోసమైతేనో, లేదంటే దేశానికి లేదా రాష్ట్రానికి ముప్పు వాటిల్లుతుందని భావించినప్పుడు, ఇతర దేశాలతో సంబంధాలు ముప్పులో ఉన్నాయని భావించినప్పుడు ట్యాపింగ్ చేయొచ్చు. అయితే ముందుగా ఆయా స్టేట్ గవర్నమెంట్ లేదా సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో నడిచే ఏదైనా ఏజెన్సీ లైక్ ఇంటెలిజెన్స్ బ్యూరో కావచ్చు, సిబిఐ, ఈడీ, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, సెంట్రల్ బ్యూరో ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, ఇలా కొన్ని ఏజెన్సీలు ట్యాపింగ్ చేయొచ్చు. అవి కూడా ఫస్ట్ పర్మిషన్ తీసుకోవాలి. అలా తీసుకొని కూడా కొద్ది సమయం మాత్రమే ట్యాపింగ్ చేయాలి. అంటే ఆ థ్రెట్ ముగిసే వరకు మాత్రమే ట్యాపింగ్ తీసుకోవచ్చు. అలా ట్యాప్ చేసిన రికార్డులను కూడా ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం భద్రపరచాలి. వాటిని నాశనం చేయకూడదు. ఇది చట్టం చెబుతున్నది. మరి రూల్స్ను అతిక్రమిస్తే, అధికారం ఉంది కదా అని మిస్యూజ్ చేస్తే, దీనికి సంబంధించిన ప్రొవిజన్ను కూడా ఈ యాక్ట్లో పెట్టారు. ఇదే యాక్ట్లో సెక్షన్ 26లో అనుమతి లేకుండా ట్యాప్ చేస్తే ఎలాంటి శిక్షలు విధించవచ్చో క్లియర్గా రాశారు. ఇండివిజువల్ పర్సన్ ప్రైవసీకి ఇబ్బంది కలిగించేలా, అంటే వ్యక్తిగత భద్రతకు, వ్యక్తిగత ప్రైవసీకి ఇబ్బంది కలిగించేలా కావాలనే కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఏదైనా ప్రభుత్వ అధికారి కానీ ట్యాపింగ్ చేస్తే, వారి మెసేజ్లను హ్యాక్ చేస్తే 3 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించవచ్చని ఈ చట్టం చెబుతోంది. దేశంలో ఇలాంటి కేసులు ఇంతకు ముందు నమోదు కాలేదా అంటే అయ్యాయి. ముఖేష్ కుమార్ కౌశిక్ వర్సెస్ ఢిల్లీ స్టేట్ ఇండస్ట్రియల్, ధరంబీర్ వర్సెస్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఈ 2 కేసుల్లో అటు ప్రభుత్వ అధికారులు ఇటు సిబిఐ అధికారులు తమ ఫోన్ ట్యాప్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. కానీ దీనికి సంబంధించిన సరైన ఆధారాలు మాత్రం లేవు. ఇది టెలిగ్రాఫ్ చట్టం, దాన్ని అతిక్రమిస్తే తీసుకునేటటువంటి చర్యలు, దానికి సంబంధించిన డీటెయిల్స్. ఇప్పుడు మన తెలంగాణ విషయానికి వద్దాం. బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి ఇప్పుడు రాధాకిషన్ రావు, ప్రణీత్ రావు, భుజంగ్ రావు, తిరుపతి అన్నలపై ఇదే యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. మొన్నే ఈ యాక్ట్ని యాడ్ చేశారు. వీరు చేసిన ట్యాపింగ్ దేశ భద్రతకు సంబంధించిందా? కాదు. ప్రజల రక్షణ కోసం ట్యాపింగ్ చేశారా? లేదు. కానీ ట్యాపింగ్ చేసి రాబట్టిన ఇన్ఫర్మేషన్తో ప్రజలకు ఏమైనా ఒరిగిందా? అది కూడా లేదు. ఇవన్నీ కాదు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ పర్మిషన్స్ తీసుకున్నారా అంటే అది లేదు. అందుకే ఈ చట్టం కింద ఇప్పుడు కేసులు నమోదు చేశారు పోలీసులు. అయితే దేశవ్యాప్తంగా ట్యాపింగ్ ఆరోపణలు ఎన్ని ఉన్నా కానీ, ఇంతకుముందు కూడా మనం గతంలో చాలా విన్నాం ఇలాంటివి, ఎప్పుడు కూడా ఈ చట్టం కింద కేసులు నమోదు కాలేదు. కారణం ఏంటంటే వాటికి సరైన ఆధారాలు ఉండవు, లేవు. కేసు కోర్టుకు వెళ్ళినా ప్రూవ్ చేయడం కష్టం. అందుకే ఎవరూ అంత సాహసం చేయలేకపోయారు. ముందు దానికి సంబంధించిన సాధారణ విట్నెస్ కానీ, లేదంటే దానికి సంబంధించిన ఆధారాలు కానీ ఉంటే ఆ సెక్షన్స్ కింద కేసు నమోదు చేస్తారు, ఆ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేస్తారు. కానీ అక్కడ అలాంటి ఆధారాలు ఏం లేని పరిస్థితుల్లో, అవి నీరుగారిపోయే పరిస్థితుల్లో ఆ చట్టాన్ని అక్కడ ఇంప్లిమెంట్ చేయకుండా వదిలేశారు. కానీ తెలంగాణలో సీన్ మాత్రం వేరేగా ఉంది. ట్యాపింగ్ చేశారన్న ఆరోపణలతో పాటు ఆధారాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే నిందితుల నుంచి సేకరించిన స్టేట్మెంట్స్ కూడా ఉన్నాయి. అప్పటి అధికారులపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు దర్యాప్తు అధికారులు. దీనికి తోడు తమ ఫోన్లు ట్యాప్ అయ్యాయి అంటూ బాధితులు ఇచ్చిన ఫిర్యాదులు కూడా ఉన్నాయి. సో కేసును ప్రూవ్ చేయడం చాలా ఈజీ. అంటే ముందుగా టెలిఫోన్ యాక్ట్ పెట్టలేదు. మనం గమనించినట్లయితే టెలిగ్రాఫ్ యాక్ట్ని ముందుగా పెట్టలేదు, మొన్న యాడ్ చేశారు. అంటే దీనికి సంబంధించిన ప్రూఫ్స్ దొరుకుతున్నాయా, ఇది కేసు గట్టిగా ఉంటుందా,
నిలబడుతుందా అనేది పూర్తిగా రూఢి చేసుకున్న తర్వాత, ఇన్ఫర్మేషన్ గట్టిగా తీసుకున్న తర్వాత, వాంగ్మూలాలు తీసుకున్న తర్వాత, టెక్నికల్ ఎవిడెన్స్ తీసుకున్న తర్వాత పక్క ఆధారాలతో టెలిగ్రాఫ్ యాక్ట్ని దీంట్లోకి తీసుకొచ్చారు. టెలిగ్రాఫ్ చట్టం కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. నిజానికి ట్యాపింగ్ వ్యవహారంలో అసలు డొంకను కదిలించే పనిపై ఫుల్ ఫోకస్ పెట్టారు పోలీసులు. ఈ కేసులో టెలిగ్రాఫ్ యాక్ట్ 1885ను యాడ్ చేస్తూ నాంపల్లి కోర్టులో మెమో కూడా ఇచ్చేశారు. సో ఇప్పుడు కేసు సీరియస్నెస్ మరింత పెరిగింది. ఒక్కసారి ఈ కేసులో అధికారులు కన్విక్ట్ అయితే ఉన్న ఉద్యోగాలు ఊడిపోవడమే కాదు, 3 ఏళ్ల పాటు జైల్లోనే మగ్గిపోనున్నారు. ఇదే కాదు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000లోని సెక్షన్ 69 కూడా ట్యాపింగ్కు సంబంధించి కీలక విషయాలను చెబుతోంది. కాల్స్ను రికార్డ్ చేయడానికి లేదా ఇంటర్సెప్ట్ చేయడానికి కేంద్ర హోంశాఖ కార్యదర్శి, రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి పర్మిషన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా చట్టాలు ఇన్ని రూల్స్ చెబుతుంటే తెలంగాణలో మాత్రం విచ్చలవిడిగా ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఎవరి ఫోన్లను పడితే వాళ్ళ ఫోన్లను ట్యాపింగ్లు చేసి ఇప్పుడు పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు.